నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. గతేడాది జనవరిలో గ్రేడ్ 1 సూపర్వైజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం పరీక్ష రాశామని భూపాలపాలెం నుంచి వచ్చిన యువతులు చెప్పారు. వాటిలో ఉత్తీర్ణత కూడా సాధించామని, అయితే పేపర్ లీకేజ్తో గత ప్రభుత్వం భర్తీలను ఆపిందని వాపోయారు. దీనిపై సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా కుదరడం లేదని, దయచేసి మా వేదనను అర్థం చేసుకొని పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నామని అన్నారు. నేను జయశంకర్ భూపాలపల్లి నుంచి వచ్చాను సార్. నేను గ్రేడ్ 1 సూపర్వైజర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాశాను సార్. లాస్ట్ ఇయర్ 2023లో జనవరి 2023లో ఎగ్జామ్ రాసాం సార్. మేము మా రిజల్ట్స్ మార్చ్లో వచ్చేసాయి సార్. కాకపోతే పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల, లాస్ట్ గవర్నమెంట్ ఇష్యూ వల్ల మాది ఆపేశారు సార్. కానీ మాది కోర్టులో ఉంది కేసెస్, కానీ మాది కేసెస్ క్లియర్ అయిపోయింది సార్. కేసెస్ క్లియర్ అయిపోయింది. నవంబర్లో మాకు జడ్జిమెంట్ వచ్చింది. 3 వీక్స్లో వీళ్ళ అపాయింట్మెంట్ వీళ్ళకి ఇచ్చేసేయాలని చెప్పేసి వచ్చేసింది నవంబర్లో. కానీ ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది, కానీ మా రిక్రూట్మెంట్ అనేది చేయట్లేదు. మా జాబ్స్ మీద ఏ కేసెస్ కానీ అలాంటివి కానీ ఏం లేవు. అన్నీ క్లియర్ ఉంది, కానీ ఎందుకు ఆపుతున్నారు? వై డిలే? ఓన్లీ 181 పోస్టర్స్ ఉన్నాయి అంతే, ఎందుకు డిలే చేస్తున్నారు? అదే మా ప్రాబ్లం సార్. సార్ మేము ప్రజావాణికి వచ్చాం సార్ చాలాసార్లు. మేము సెక్రటేరియట్ని కలిసాము, సీతక్కని కూడా కలిసాం సార్. ఇప్పుడు కూడా మేడంని కలుస్తామనంటే అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాం సార్ ఇక్కడికి. కానీ ఇప్పుడు మేడం అసెంబ్లీకి వెళ్ళారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మేడంని కలిసి మళ్ళీ ఒకసారి సమస్యని వివరించే మేడంని కలిసి మేడంకి మా ప్రాబ్లం చెప్పేసి వెళ్దామని. ఎంతమంది వచ్చారు సార్? ఇప్పుడైతే మేము ముగ్గురం వచ్చాం సార్. కాకపోతే ఒక 1 వీక్ బ్యాక్ మేము అందరం టీఎస్పీఎస్సీకి వెళ్ళాం సార్. ఒక 40-50 మెంబర్స్ మేమందరం క్వాలిఫైడ్ క్యాండిడేట్ సార్. మేము 1:1లో ఉన్న క్యాండిడేట్ సార్. నేను కూడా 1:1 సార్. ఏమంటున్నారంటే మననే వచ్చింది బోర్డు, మననే వచ్చింది గవర్నమెంట్ అంటున్నారు సార్. మననే వచ్చింది నిజంగా. నర్సింగ్ వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి 6 మంత్స్ ఎగో వచ్చింది. పోస్టింగ్ అనేది 1 మంత్లో, కరెక్ట్ 1 మంత్లో 7,000 పోస్టులు ఇచ్చారు సార్. ఇప్పుడు గురుకులం వాళ్ళకి కూడా 1,000 పోస్టులు అవి కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. మాది 180 పోస్ట్ సార్. ఎందుకు సార్? మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా? అమ్మ మీది ప్రాబ్లం ఉంది, మేము చేయట్లేమంటే ఊరుకుంటాం. ఏం ప్రాబ్లం లేకుండా ఎందుకు డిలే చేస్తున్నారు అనేది మా ప్రాబ్లం సార్. మాకు మెంటల్గా, ఫిజికల్గా, ఇంట్లో తిరగాలన్నా, ఇప్పుడు జాబ్ వచ్చిందని ఇప్పుడు చెప్తాం కదా సార్. ఏమైందమ్మా మీ జాబ్ నిజంగానే వచ్చిందా? మీరు ఉక్కా చెప్తుర్రా అని. ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్స్కి చదవాలన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం. మాకు అన్ని ప్రాబ్లమ్సే సార్. మాకు సీఎం సార్కి చెప్తే కానీ మాది అవ్వదు అనిపిస్తుంది, కానీ సీఎం సార్ని కలవాలంటే అంత ఈజీ కాదు. మాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు, మేము చిన్న గ్రామాల నుంచి వచ్చినాం సార్.